శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వరుడు త్రిపుర విజయానికై వెడలుట సూతుడిట్లు చెప్పనారంభించెను. బ్రహ్మాదులు తన్నెట్లు స్తుతిస్తుండగా దేవదేవుడకు మహేశ్వరుడు బ్రహ్మనుద్దేశించి దేవతలకు మహాభయం ఎవరి వలన అని అడిగి ఇంకను ఇట్లు పలికెను. దేవతలారా, మీకు స్వాగతమా? మీ మనోగతమేమో చెప్పుడు. ఇది ఇయ్యదగినదగుగాక, ఇయ్యరానిదగుగాక. నాకు మాత్రం అది ఇయ్యరానిది కాదు. సురశ్రేష్ఠులారా, మీరు కోరు అభీష్టం ఏదైనా అది తప్పక ఇత్తును. నేను ఆచరిస్తూ మహోగ్ర తపం కూడా మీ కొరకే. మీకు ద్వేష్యులు నాకును ద్వేష్యులే. వారు నాకు నీచులు, నీచతరులు కూడా. అట్లే మీకు శుభమగు విషయం నాకును శుభమైనది. ప్రీతితో శివుడిట్లు పలకగా యజ్ఞమున భాగార్హులకు బ్రహ్మాది దేవతలందరూ రుద్రునితో ఇట్లనిరి. భగవన్, రౌద్ర పరాక్రములకు దానవులు రౌద్రముకు తపమాచరింప తద్బలమున లోకములనే నిర్మూలించుచుండ భయమంది నిన్ను శరణు చొచ్చితిమి. త్రినేత్ర మయుడను కలహప్రియుడు ఒక దైత్యుడు రాజార్హములకు శ్వేతగోపురములు గల త్రిపురదుర్గం నిర్మించెను. శ్రేష్టముగా ఆ దుర్గం ఆశ్రయించి దానవులు వరప్రభావాన నిర్భయులై ప్రభువులు తమ సేవలను వలె మమ్ము బాధిస్తున్నారు. వారు నందనాది వనములు భగ్నమునర్చినారు. మేలగు రంభాద్య అప్సరసులు నిల్లా హరించినారు. ఇంద్రుని వాహనములకు ఐరావత కుముదాంజన వామనములను, చంద్రుడు మొదలగు వారి వాహనాలను, అశ్వములను దానవులు హరించినారు. వారు వానిచే తమ రథములు లాగించుకొనుచున్నారు. ఇంత ఏలా మా రథములు, గజము, అశ్వములు, స్త్రీలు, ధనము సమస్తమును అపహరించుటే కాక దైత్యులు మా జీవితాలే సంశయాస్పదములు చేసినారు. ఇంద్రాది దేవతలు ఇట్లు పలక దేవేశుడు, వరదుడు, వృషవాహనుడు, త్రినేత్రుడు వారితో ఇట్లు పలికెను. దేవతలారా, మీరు దానవుల వల్ల భయపడవలసిన పని లేదు. నేనది తొలగిస్తాను. అందుకై నేను త్రిపురదుర్గాన్ని దహిస్తాను. మీరందుకు చేయవలసింది చెప్పెదను వినడు. అట్లు చేయడు. నేను దానవులతో కూడా మయని త్రిపురదుర్గాన్ని దహించడం మీకు ఇష్టమైనచో ఊరకుండగా తడవు చేయక నాకు తగిన రథం సిద్ధపరచండి. దిగ్వస్త్రుడగు శివుడట్లు పలక బ్రహ్మాది దేవతలు అట్లే అని మహాదేవునితో పలికి వారు ఉత్తమ రథాన్ని సిద్ధపరిచారు. భూమియే రథం. శివుని పార్శ్వచరులిద్దరూ కూబరములు అనగా కాడికొనలు, మేరుపర్వత శిఖరం కూర్చుండు స్థానం, మందర పర్వతం ఇరుసు, చంద్రసూర్యులిద్దరూ బంగారు వెండి చక్రములు, శుక్లకృష్ణ పక్షాలు రథనేమి ద్వయం, నాగుల్లో మొదటి ఇద్దరు శ్రేష్ఠుడు వాసకి, తక్షకుడు కంబళాశ్వతర నాగులు అను నాగులను త్రాళ్లుగా చేసి శుక్ర బృహస్పతి బుధ అంగారక శనైశ్వర్లను ఆయా రథభాగాలుగా చేసి ఆ భాగములను ఆ త్రాళ్లతో బిగించి కట్టిరి. ఆకాశం ఆ రథానికి దారు నిర్మిత రక్షణ పంజరం. మరిముగ్గురు నాగశ్రేష్ఠులు బంగారు త్రివేణువు అను రథపు ముందు భాగమందలి త్రిభుజాకారపు అమరిక. గంగా, సింధు, శతద్రు, చంద్రభాగ, ఇరావతి, వితంత, విపాస, యమున, గండకి, సరస్వతి, దేవిక, సీత, సరయు అను నదులు అమ్ముల పొదలు. ధార్తరాష్ట్ర, కర్కోటక, వాసు, క్షైరావత జాతి నాగులు తూనీరములందలి శరములయ్యను. సురస, శరమ, కద్రువ, వినత, శుచి, తృష్ణ, బుభుక్ష, ఉగ్రవేదన, చిత్రసంభవ, బ్రహ్మత్య, గోహత్య, అశ్వహత్య మొదలగు భయానక తత్వాలు గదలుగా శక్త్యాయుధాలు అయి రథమున నిలిచెను. కృతయుగం కాడి, చాతుర్హోత్ర యజ్ఞం సారథి కూర్చుండు స్థానం, చతుర్వర్ణాలు విలాసవంతములకు వన్నెల కుండలయ్యను. కృతయుగం వలె ధర్మయుతమై ప్రకాశించి ఆ గొప్ప కాడిని రథశీర్షాన నిలిపి విషవంతుడకు ధృతరాష్ట్ర నాగునితో బంధించారు. రుక్సాయుజ అధర్వణ వేదములు, 4 గుర్రములు, అన్నదానాది దానాలు, అశ్వాలకు వేల కొలది భూషణాలు, పద్మమహాపద్మలు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు అను నాగులు గుర్రములను కట్టి 1000 పగ్గములయ్యను. ఓంకారం నుండి జనించిన క్రతుప్రియములకు సర్వస్తోమములను పశుబంధ యజ్ఞములందు వినియుక్తమగు ఉపద్రవ ప్రతీహారాధికములు, ఉపవాహ్యములు ఇవన్నీ వేల కొలది మనలు, ముత్తెములు, పగడములు మొదలైనవయ్యను. ప్రణవం, కొరడా, వషట్కారం ఆ కొరడా కొన, సినీవాలి అనగా చంద్రదర్శనం కల అమావాస్య, కుహు చంద్రదర్శనం లేని అమావాస్య, రాక నిండు పున్నమి, భానుమతి సూర్యుడు అస్తమించుటకు ముందే చంద్రోదయముకు పూర్ణిమ. ఇట్టి పర్వతిథులన్నీ గుర్రములను కాడితో కట్టు యోక్త్రములయ్యను. నల్లనివి, పచ్చనివి, నీలవర్ణము కలవి, మాంజిష్టవర్ణం కలవి అగు వ్యజనములు యజ్ఞములందు ఉపయోగించి విసనకర్రలు. గాలిలో రెపరెపలాడి జెండాలయ్యను. 4 ఋతువులలో వసంత గ్రీష్మంలో ఒకటిగా, హేమంత శిశిరాలు ఒకటిగా లెక్కించగా 6 ఋతువులతో చిత్రించబడిన సంవత్సరం ధనువయ్యను. కాలాంశములన్నయు గట్టి అంబికములు
మొనలయ్యను. భగవానుడగు రుద్రుడు సాక్షాత్ కాలమూర్తియగు సంవత్సరమే. అందునని సత్వరూప ఉమ కాళరాత్రి రూప కావున ఆమె వింటినారి అయ్యను. భగవానుడగు నీలలోహిత మూర్తి త్రిపురములు దహించు సమర్థుడగు వీరుడయ్యను. విష్ణు సోమాగ్ని దేవతాత్రయం ఒకటై ప్రధాన బాణమయ్యను. అగ్నిరథి కూర్చుండు ఆసనం, సోముడు పీఠమున రథంతో బిగించు చీల. విష్ణువు ఆ ఆసనపు శిఖాభాగం బాణమునకు ఆయా తేజస్సులతో పదును పెట్టిరి. బాణపు మొనయందు నాగరాజగు వాసుకి శత్రు సంహార సమర్థమగు తన కోరలయందని జ్వలించు విషాన్ని విడిచెను. ఇట్లు దేవతలు తమ తమ దివ్య ప్రభావంతో భూమిని రథశ్రేష్టంగా చేసి లోకాధిపతి అగు శివుని కడకు వచ్చి ఇట్లు పలికిరి. దేవశత్రువులు సంహరించ సంకల్పించిన దేవా, ఇదిగో ఆ రథాన్ని చక్కగా నిర్మించినాము. దహనమనర్చుటలో నేర్పరివగు నీవు దీన్ని ఆరోహించి త్రిపురదుర్గాన్ని దగ్ధమనర్చము. ఈ రథాన్ని శంకరుడు చూడవలనను కోరికతో మీరు శిఖరాకారమును త్రైలోక్యాత్మకమును అగు రథమును ఇట్లు వారు ప్రశంసించగా, విషమలోచనుడుగా శివుడు ఆ రథమును మాటిమాటికి చూచి చూచి మిగుల హర్షం చెందెను. దేవాధిపతి ఎగు ఆ శివుడు ఇంద్రాది దేవతలతో ఇట్లు పలికెను. దేవతలారా, నాకేమి ఈ రథమును బాగుగా నిర్మించితిరి. ఇంత యోగ్యత కలిగిన రథానికి యోగ్యుడవు సారథిని త్వరగా ఏర్పాటు చేయడు. ఈ మాట విన్న దేవతలు బాణముల దెబ్బలు తిని అట్లయిరి. ఇప్పుడు ఏమి చేయాలని వారు చింతిల్లసాగిరి. మహాదేవునికి సాటియగువాడు సారథిగా ఉండదగినవాడు విష్ణువు తప్ప మరెవ్వరూ లేరు. అతడో బాణంనాశ్రయించి ఉన్నాడని ఆలోచించుచు వారు బరువున పూంచిన ఎద్దుల వలె, కొండతో ఢీకొన్న వృషభాల వలె నిట్టూర్పులు విడవసాగిరి. అంతలో వారు బ్రహ్మదేవుని చూచిరి. లోకనాథుడగు ధూర్జటికి నేనే సారథినయ్యదనని బ్రహ్మ గుర్రములను పట్టుకొనెను. వెంటనే దేవతలు గంధర్వులు బిగ్గరగా సింహనాదము నడిచిరి. బ్రహ్మ సారథి అయి కొరడా పట్టుకొంట చూసి హరుడు రథమారోహించెను. మహాదేవుడి రథమారోహించుచుండ హరుని బరువుకు తట్టుకోలేక గుర్రములు పీడితములై మోకాళ్లపై వంగి నేలపై పడి మట్టి కరిచినవి. వేదాశ్వములట్లో పేదవడి ఉడిగి ఉండుట చూసి మహాదేవుడు ఆర్తులకు తండ్రులను సుపుత్రుడు లేవనెత్తెను. తర్వాత మరలా యుద్ధస్ఫోరకముగ భయంకరముగ సింహనాదమును సాటిలేని జయధ్వని దేవతలు ఆశ్చర్యంగా ఉనరించిరి. ఓంకారమయమగు ప్రతోదమునగా కరుడాను పట్టుకొని వరదుడు ప్రభుడు మహాసమర్థుడు ఒక స్వయంభూ బ్రహ్మ భగవానుడు అశ్వాలను తగిన విధాన అనుమంత్రణం చేసెను. మంచి మాటలతో నడుచుటకు ప్రేరించెను. అశ్వముల ఆకాశాన్ని మింగుచున్నవో, భూమిని కుదిరించి ఎగరగొడుతున్నవో అన్నట్టు పరుగందుకొనను. శివునిచే ప్రేరితుడైన బ్రహ్మచే ప్రేరించబడుచు ఆ వేద రూపాశ్వములు తమ వాక్కులతో సంసారగతిని పలుకుతూ ప్రళయకాల వాయువులో అననట్లు ధరముక్తములకు బాణములో అననట్లు మహావేగవంతములైపోవుచుండెను. నంది అక్కడ పరమేశ్వరేచ్ఛానుగుణంగా అత్యున్నత వినిర్మాణము కల ధ్వజ దండపు కొనను ఆక్రమించి వృషభపు రూపం ధరించి కూర్చుండెను. రవి తేజస్కులు అధర్వాంగిరో ఋషులు రుద్రునకు ప్రీతిజనకులై దండముల చేత ధరించి రథచక్ర రక్షకులైరి. నరులకు అంతఃకరుడును భగవానుడు ఒక శేషనాగుడు దానవులను దహింపగోరుచున్నాడో అన్నట్టు రథాన్ని అనుసరించి పోవుచుండెను. యముడు మహిషాన్ని, వరుణుడు మకరాన్ని, కుబేరుడు అశ్వాన్ని, ఇంద్రుడు గజను ఆరోహించగా వరదుడగు స్కందుడు వందల కొద్దీ పింఛములు కలిగి కిన్నరుడు వలె కూయిచున్న మయూరాన్ని ఆరోహించి వారితో పాటు తన తండ్రి రథమును రక్షించుచుండెను. వీర్యశాలియగు నందీశ్వర భగవానుడు శూలమును చేత ధరించి లోకక్షయకరుడేమో అన్నట్టు రథానికి పార్శ్వములందరూ పశ్చాద్భాగమున తానై ఉండెను. అగ్ని కవచులై ప్రమథులందరూ రథం వెంట అగ్నిజ్వాలలు క్రక్కిడి పర్వతంలో అన్నట్టు నక్రంలో మహార్ణవం వెంట పోయినట్లు పోవసాగిరి. భృగు, భరద్వాజ, వశిష్ఠ, గౌతమ, క్రతు, పులస్య, పులహ, మరీచ్య, అంగిర, ప్రాచేతసాది మహర్షులు వెంటపోవచుండ్రి. వారు వచన విశేషములే విచిత్రాలంకారంలేయున్న వాక్కులతో అజితుడు, అజడు, ఓటం నెరుగనివాడు, పుట్టుక లేనివాడు అగు హరుని స్తుతించుచుండరి. ఇతరులను రెక్కలు కలదో అన్నట్లున్న కాంచన రథశ్రేష్టం ఆరోహించి ఆకాశమున శివరథమును అనుసరించి పోవుచుండరి. ఏనుగులతో, వృషభాలతో, మేఘాలతో సదృశ్యులకు ప్రమథులు అందరూ సజల మేఘాల వలె ధ్వని చేస్తూ తమ తమ దర్పములతో కూడి దేవదేవుని పరివారించి రథానికి అన్ని వైపులను క్రమ్మిపోవుచుండిరి. ప్రళయ మహార్ణవం వెంట మకర తిమింగలాది జలజంతు సముదాయాల వలె వారు వెంట పోవుచుండ ఆ త్రిపురరాహియగు రథశ్రేష్టం పిడుగుపాటుతో కూడిన మేఘం వలె ధ్వని చేస్తూ ముందుకు సాగుచుండెను.
ఓం శాంతి శాంతి శాంతి.